ఒకసారి గర్భం వస్తే చాలు ఇక తర్వాత అంతా సజావుగా సాగిపోతుందని మనలో చాలా మంది అనుకుంటారు. ఇందులో కొంత నిజం లేకపోలేదు. కానీ గర్భం విషయంలో అన్నిసార్లు పరిస్థితులు ఒకేలా ఉండవు. గర్భం పోవటం, గర్భం నిలబడకపోవటం అన్నది చాలా మందికి అనుభవమే. అబార్షన్ రూపంలో అర్ధాంతరంగా గర్భం పోవటం అన్నది కాబోయే అమ్మకు మానసికంగా తీవ్రమైన వేదనను తెచ్చిపెడుతుంది. గర్భస్రావం అవటానికి వెనుక కారణాలు, తర్వాతి గర్భాన్ని కాపాడుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మాతృత్వం ఒక వరం, నవమాసాల కమ్మదనం. అందుకే పెళ్లైన ప్రతి స్త్రీమూర్తి సాధ్యమైనంత త్వరగా తల్లి కావాలని, అమ్మదనంలోని కమ్మటి అనుభూతుల్ని ఆస్వాదించాలని ఆరాటపడుతుంది. అయితే కొంతమందికి నెలతప్పిన ఆనందం మూన్నాళ్ల ముచ్చటగానే మారుతుంటుంది. కారణమేదైనా అర్ధాంతరంగా గర్భం పోవటమన్నది మాత్రం మానసికంగా తీవ్ర వేదనను తెచ్చిపెడుతుంది. ఒకసారి గర్భం పోయిందంటే మనసు నిండా ఎన్నో అనుమానాలు ముసురుకుంటాయి. మళ్లీ గర్భం వస్తుందా, రాదా, అసలు ఎందుకిలా జరిగింది, ఒకవేళ వచ్చినా నిలబడుతుందా, లేక మళ్లీ ఇలాగే అవుతుందా, మళ్లీ గర్భం కోసం ఎప్పుడు ప్రయత్నించొచ్చు, ఇలాంటి సందేహాలు అనంతం. గర్భం వచ్చిన తర్వాత బ్లీడింగ్ కనిపిస్తే అది అబార్షన్ అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఒక్కొక్కసారి ఏంటంటే గర్భం చాలా హెల్దీగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు కూడా ఒక్కోసారి బ్లీడింగ్ కనిపించే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే పిండం అనేది గర్భాశయంలో ఇమిడి ఇల్లులాగా ఏర్పరచుకుంటూ ఉంటుంది. అలాంటప్పుడు ఏంటంటే కొద్దిగా స్పాటింగ్ కనిపించడం చాలా మామూలు. బ్లీడింగ్ కనిపించింది అని అంటే దాని అర్థం అబార్షన్ కాదు. ఒకసారి డాక్టర్ దగ్గరికి వచ్చి తప్పనిసరిగా పరీక్ష చేయించుకోవాలి. అప్పుడే నిర్ధారించుకోవాలి అదే ఎలా ఉంది, పిండం అంత ఆరోగ్యంగా ఉందా లేదా అన్న విషయం మాత్రం డాక్టర్ చెక్ చేసి చెప్తారు. ఏదన్నా కాంప్లికేషన్ వస్తే అంటే కడుపులో నొప్పి వచ్చినా కానీ లేకపోతే బ్లీడింగ్ వస్తే కనుక యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఎంత త్వరగా అయితే అంత త్వరగా స్కాన్ చేయించుకోవాలి. మిస్ క్యారేజ్ అంటే ఏంటంటే అండి, గర్భం వస్తుంది కానీ ఏంటంటే ఆ పిండంలో ఏంటంటే హార్ట్ పల్సేషన్స్ కనిపించకుండా ఏంటంటే అది పెరుగుదల ఆగిపోతుంది. వాళ్ళకేంటంటే గర్భం ఉందని అనుకుంటుంటారు, ఇంటి దగ్గర యూరిన్ టెస్ట్ చేసుకుంటారు, ఈ 2 లైన్స్ వస్తాయి, ప్రెగ్నెన్సీ ఉందని అనుకుంటూ ఉంటారు. కాకపోతే పిండం ఎదుగుదల మాత్రం ఉండదన్నమాట. పిండం ఎదుగుదల లేకపోతే తర్వాత ఎప్పుడో ఒకసారి స్పాటింగ్తో వస్తారు. మాకు 4వ నెల అండి అంటారు. కానీ పిండం ఎదుగుదల మాత్రం ఏ 2వ నెలలోనూ ఆగిపోయి ఉంటుంది. దాన్ని మిస్ క్యారేజ్ అంటాం. ఒక్కొక్కసారి అయితే ప్రకృతే దాన్ని ఎప్పుడైతే పిండం హార్ట్ ఆగిపోయిందో దాన్ని బయటికి పంపించి ఏర్పాటు చేస్తూ ఉంటుంది. ఒక్కోసారి అది లోపలే ఉండిపోతుంది అనమాట. అలాంటప్పుడు ఏంటంటే తప్పనిసరిగా అలాంటి పిండాన్ని బయటికి పంపించే ప్రయత్నం చేయాలి. ఈ డెడ్ ఫీటస్ని బయటికి తీసుకురావటమే దాని ట్రీట్మెంట్, అంతకన్నా వేరే ట్రీట్మెంట్ ఉంటుంది. ఒక్కొక్కసారి రాకుండా ఏంటంటే ఎక్కువ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు మేము కూడా సహాయం చేయాల్సి వస్తుంది పేషెంట్కి. ఇంటి దగ్గర గర్భస్రావం అయింది కదా అంతా బాగానే ఉందని అనుకోవచ్చు, కానీ ఒక్కొక్కసారి ఏంటంటే పిండం యొక్క కొన్ని పార్ట్స్ లోపలే ఉండిపోవటం, మొత్తం బయటికి రాకపోవటం అలాంటివి జరుగుతూ ఉంటుంది. అలా వాళ్ళు అనుకుంటూ ఉంటారు ఇలా బ్లీడింగ్ అయ్యాయి అదే ఆగిపోతుందిలే అనుకుంటారు. కానీ అలా వేచి చూడటం వల్ల ఎక్కువ బ్లడ్ అనేది కోల్పోతూ ఉంటారు. ఆ పిండం యొక్క కొన్ని పార్ట్స్ లోపలే ఉండటం వల్ల అది ఇన్ఫెక్షన్ కూడా దారితీసే అవకాశం ఉంటుంది. అందుకని ఇంటి దగ్గర గర్భస్రావం అయినా కానీ ఒకసారి హాస్పిటల్కి వచ్చి అది పూర్తి అయిపోయింది అని నిర్ధారించుకోవటం చాలా అవసరం. పిండం తయారీలో లోపాలు ఉన్నప్పుడు సహజంగానే ఎదుగుదల ఆగిపోయి గర్భస్రావం అవుతుంది. ఒక్కోసారి జన్యుపరమైన కారణాలు కూడా ఉండొచ్చు. చిన్న వయసులోనే గర్భం ధరించినప్పుడు, గర్భసంచిలో ఏవైనా లోపాలు ఉన్నప్పుడు, గర్భసంచి ముఖద్వారం వదులుగా ఉన్నప్పుడు, గర్భాశయంలో కణితులు ఉన్నప్పుడు, టీబీ వంటి జబ్బులు ఉన్నప్పుడు, థైరాయిడ్, మధుమేహం వంటి సమస్యలు ఉన్నప్పుడు, తీవ్రమైన మానసిక ఒత్తిళ్లతో బాధపడుతున్నప్పుడు గర్భస్రావం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గర్భం పోయినప్పుడు తామేదో తప్పు చేశామని బరువులు ఎత్తటం వల్లనో, లేక పని ఎక్కువగా చేయటం వల్లనో, మలబద్ధకంగా ఉంటే బలంగా ముక్కటం వల్లనో, మానసిక ఒత్తిడికి లోనవటం వల్లనో, శృంగారంలో పాల్గొనటం వల్లనో, లేకపోతే ఏవో తినకూడనివి తినటం వల్లనో ఇలా జరిగిందని తమలో తామే మదన పడుతుంటారు. కానీ ఇవేవీ గర్భస్రావానికి కారణం కావని గుర్తుంచుకోవాలి. గర్భం దాల్చిన తొలి 12 వారాల్లో కొద్ది కొద్దిగా ఎప్పుడన్నా ఎరుపు కనపడ్డం సహజం. దానర్థం గర్భం పోతోందని కాదు. సాధారణంగా ఈ సమయంలో వీరికి నొప్పి ఉండదు. వీరిలో చాలా మందికి మెల్లగా స్రావం ఆగిపోతుంది. లోపల బిడ్డ కూడా ఆరోగ్యంగానే పెరుగుతుంది. గర్భం పోతున్నప్పుడు పొత్తి కడుపులో తెరలుగా నొప్పి, యోని నుంచి ఎరుపు స్రావం, ఇంకా కణజాలం ముక్కల వంటివి కనిపిస్తాయి.
అయితే కొంతమందికి నొప్పి, రక్తస్రావం లేకుండానే గర్భం పోవచ్చు. బిడ్డ చనిపోయి లోపలే ఉండిపోతుంది. డాక్టర్లు పరీక్షించే వరకు కూడా గర్భం పోయిన విషయం బయటపడదు. గర్భసంచిలో కాకుండా పిండం బయట పెరుగుతున్నప్పుడు ఎరుపు లేదా నల్లటి రక్తపు గడ్డలు కనబడి వారికి పొట్టలో ఒకవైపు తీవ్రమైన నొప్పి వస్తుంటుంది. ఇది ఒక రకంగా అత్యవసర పరిస్థితి. ఇలాంటప్పుడు అత్యవసరంగా ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. ఎంత మంచి చెట్టుకైనా కానీ ఎక్కడో ఒక చిన్న చిన్న కుక్కమూత పిందులు వస్తాయి. అవి ఎక్కువగా పెరగవు, అవి రాలిపోతూ ఉంటాయి. అది చెట్టు తప్పు కాదు, అదేంటంటే ప్రకృతిలో సహజమైన మార్పు అన్నమాట. ఈ పిండం అనేది ఆరోగ్యంగా ఉన్న పిండాన్నే ప్రకృతి ఎదగనిస్తుంది. ఆరోగ్యంగా లేదు, ఏదన్నా లోపం ఉంది అంటే గనక మనకన్నా ముందు ప్రకృతి గుర్తించి దాన్ని బయటికి పంపించి ఏర్పాటు చేస్తుంది. దానివల్ల ఏంటంటే పుట్టిన బిడ్డలందరూ ఆరోగ్యమైన బిడ్డలే కలగటానికి అది ప్రకృతి చేసిన ఏర్పాటు. అంతేగాని ఈ అమ్మాయి చేసిన నేరము లేకపోతే ఏదో అవసరమైంది తినకపోవడం వల్ల చేసిన దానివల్ల అబార్షన్ అవుతుందని అనుకోవటానికి లేదు. అది జస్ట్ అపోహ అన్నమాట. ఏదైనా జన్యుపరమైన కారణాలు ఉండటం వల్ల ఎక్కువగా ఈ అబార్షన్ సంభవిస్తూ ఉంటాయండి. అదేంటంటే ప్రకృతి శరీరం ముందే గుర్తించి దాని పిండం యొక్క ఎదుగుదల ఆపేసి దాన్ని అబార్షన్ లాగా బయటికి పంపిస్తుంది. అది మనకేంటంటే సరిగ్గా ఆలోచిస్తే అది మనకు మంచి చేస్తున్నట్లు లెక్క. ఒకసారి అయిన తర్వాత ఏంటంటే రెండోసారి అవటం, మూడు సార్లు సక్సెసివ్గా అనమాట. అబార్షన్లు అయిన వాళ్ళని మాత్రం వాళ్ళకి ప్రత్యేకమైన చికిత్స అనేది ఇవ్వటానికి చూస్తాం అనమాట. ఏ కారణాల వల్ల వీళ్ళకి రిపీటెడ్గా అబార్షన్స్ అవుతున్నాయని కొన్ని పలు రకాల టెస్టులు ఉన్నాయన్నమాట. ఆ టెస్టులు చేసి వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉందని తెలిస్తే కనుక దానికి ట్రీట్మెంట్ ఇవ్వటం వల్ల మేము మళ్ళీ రిపీటెడ్గా అబార్షన్స్ కాకుండా చూడటానికి చాలా అవకాశం ఉంది. ఒకసారి అయిన వాళ్ళకి ఏంటంటే అండి మళ్ళీ జనరల్గా మనం ఏదన్నా జాగ్రత్తలు తీసుకుంటే రాకుండా ఆగిపోవడం అనేది ఏమీ ఉండదు. వాళ్ళు ఒకవేళ అధిక బరువు ఉంటే కనుక తగ్గటానికి ప్రయత్నించమని చెప్తాము. తర్వాత ఏమో ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్ ఇవ్వటం వల్ల అది కూడా గర్భం కావాలి అనుకునే స్త్రీలని వాడమని చెప్తూ ఉంటాం. కనీసం 3 నెలల ముందు నుంచి. వచ్చిన తర్వాత కూడా ఒక 3 నెలల పాటు ఫోలిక్ యాసిడ్ తీసుకోమని చెప్తూ ఉంటాం. గర్భం పోయినట్లు తెలియగానే కాస్త బాధగా, వెలితిగా అనిపించడం సహజం. గర్భం కావాలనుకున్నది కాకపోయినా అది పోయిందని తెలిసినప్పుడు ఎంతో కొంత వేదనగా అనిపించొచ్చు. మళ్లీ గర్భం కావాలనుకున్నప్పుడు కనీసం ఒక ఋతుచక్రమన్నా సాధారణంగా వచ్చి వెళ్లే వరకు ఆగటం మంచిది. ఈ సమయంలో గర్భనిరోధకాలు వాడుకోవచ్చు. గర్భం పోతే వెంటనే రక్తం గ్రూప్ ఏమిటో చూపించుకోవాలి. ఒకవేళ గర్భిణిది నెగటివ్ గ్రూప్ అయితే గర్భం పోగానే యాంటీ-డి ఇంజెక్షన్ తీసుకోవడం అవసరం. ఒకసారి గర్భం పోయిందనగానే దిగులు పడాల్సిన పని లేదు. గర్భం పోయిన తర్వాత సహజంగా ఒక ఋతుచక్రం అయ్యే వరకు ఆగి ఆ తర్వాత మళ్లీ గర్భం కోసం ప్రయత్నించవచ్చు. గర్భం వచ్చి 2 కంటే ఎక్కువసార్లు పోతే మాత్రం వైద్యులను సంప్రదించాలి.